సందేశం మేము మన దైవసేవకులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మళ్ళా మనమందరము కూడా ఈ యొక్క సబాతు దినములో, పరిశుద్ధ దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించి కనపరచడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని సన్నిధికి ఆశతో వచ్చినటువంటి మరి విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. అలాగే ఇంతవరకు నడిపించినటువంటి భాష వందనాలు. పరిచయలు సహకరించిన వారికి కూడా ప్రభు పేరు వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మళ్ళా 2వ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. 2వ ఆరాధనకి కూడా మరి అలవాటు అయిపోయింది కదా, కాబట్టి మళ్ళా అలవాట్లు మార్చుకుంటూ పోవాలా, కాలానుగుణంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా వచ్చి వారు వస్తూ ఉంటారు. దేవుని వాక్యం నడుపుకుంటారు. చదువుకున్న లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15 నుంచి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ వచనం నుండి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడుడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ యొక్క లేఖన భాగము అనేటువంటిది ప్రవక్త అయినటువంటి యెషయా 700 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడానికి ముందు 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏమిటువంటి దేవుని అంటే రాబోతున్నటువంటి మెస్సయ్య, రాబోతున్నటువంటి లోకరక్షకుడు, రాబోతున్నటువంటి దేవాది దేవుని కుమారుడు యొక్క గుణశీలత, ఆయన గుణ లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి యెషయా ముందుగానే ప్రవచిస్తూ ఉంటున్నాడు. ముందుగానే ప్రవచిస్తూ చక్కని మాటలు అక్కడ చెప్తూ, ప్రాముఖ్యంగా 19వ వచనంలో ఈయన జగడమానుడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈయన జగడమానుడు, కేకలు వేయుడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆయన జగడమాడేటువంటి మనస్తత్వం ఆయనది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గుణలక్షణాలు ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన జగడమాడేటువంటి దేవుడు కాదు. ఆయన గొడవలు సృష్టించేటువంటి దేవుడు కాదు. ఆయన తీవ్రవాది కాదు, ఆయన నక్సలైట్ కాదు, ఆయన యుద్ధాలను ప్రేరేపించేటువంటి వాడు కాదు. ఆయనకు ఎక్కడ కూడా యుద్ధాలు, రక్తపాతము, మనుషులను కొట్టుకోవడము, చంపుకోవడము, రక్తపాతం సృష్టించడము, ఇవేమీ కూడా
రాజుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టారు. ఇదే యేషయా ప్రవక్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జగడమును చేయడానికి ఆయన ఈ లోకానికి ఆయన రాలేదు. శాంతిని నెలకొల్పడానికి వచ్చాడు, ప్రేమను అందించడానికి వచ్చాడు, ప్రేమపూర్వకమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఈ జగడాల వలన, ఈ గొడవల వలన, ఈ కొట్టాల వలన, ఈ లేని మాటలు పుట్టించి వారి హృదయాల్లో ఏదో రకమైనటువంటి విషబీజాలు నాటడం వలన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్కా చెల్లెళ్ళ మధ్యన, అత్తా కోడల మధ్యన, తల్లిదండ్రుల బిడ్డలకి మధ్యన అనేక మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈ జగడాల వలన కుటుంబాలు ఏమైపోతున్నాయి? కాలిపోతున్నాయి, పతన దశకు వెళ్ళిపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో లేనటువంటి ఒక గుణశీలత ఏంటో తెలుసా? ఆయన జగడాలు సృష్టించేటువంటి దేవుడు కాదు. జగడం అంటే ఆయనకి ఇష్టం లేదు. జగడాలు ఆయనకి ఇష్టం లేనటువంటివి. ఈ మాట 2700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచిస్తున్నాడు. ఈయన జగడమాడడు, ఈయన జగడం. అయితే ఈ జగడము అనేటువంటిది, దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోనికి మనం ఒకసారి చూస్తే, ఆది కాండము 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. 12వ అధ్యాయము 15వ ఒక్కసారి ఆది కాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 20వ వచనం నుంచి చూసినట్లయితే, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలగించినందున ఆ బావికు యెషెకు అనే పేరు పెట్టారు. యెషెకు అనగా కింద 1 అని ఉంది కదా, పైన ఫుట్ నోట్స్ లో మనం పైనుంచి కిందకి చూస్తే జగడమాడు అని రాయబడి. అసలు దాని పుట్టుకోరుతున్నారు, దాని చరిత్ర మనం చూస్తే 17వ వచనం చూస్తే, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అనగా అబ్రహాము పుట్టిపోతున్న తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఎటువంటి దేవుని బిడ్డ, ఈ బావులు, ఈ యొక్క నీళ్ల బావులు తవ్వించింది ఎవరు అంటే, ఎవరు తవ్వించారట? ఎవరు తవ్వించారు? నేను కదంటారా? ఎవరు తవ్వించారు? అక్కడ చదవండి 17వ వచనం. ప్రతి దానికి ఆన్సర్ బైబిల్, ప్రతి దానికి ఆన్సర్ దేవుని వాక్యం. ఆ వాక్యం క్షుణ్ణంగా తెలిస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎవరమ్మా? అబ్రహాము తవ్వించాడు. ఫిలిస్తీన్ల దేశంలో గెరారులో అబ్రహాము ఆ యొక్క బావులను తవ్వించాడు. ఆ బావులను తవ్వించినప్పుడు నిజంగా ఇశ్రాయేలు దేశము రాతి నేలతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అది. అరణ్య ప్రాంతంలో అబ్రహాం ఏం చేశాడంటే ఇంచుమించు 105 అడుగులు లోతు,
105 అడుగులు లోతు రాతి నేలను తవ్వి ఆ యొక్క బావులను త్రవ్వించాడు. నిజంగా మనందరికీ తెలుసు బావులు దేనికి ఉపయోగం అంటే నీరు మన యొక్క దాహాన్ని తీరుస్తాయి. అలాగే పశువుల దాహాన్ని తీరుస్తాయి, పంటలు పండుతాయి, ఆరోగ్యాలు తీసుకోవచ్చు. సస్యశ్యామలంగా పచ్చగా మన ప్రాంతాలు ఉండాలంటే ఖచ్చితంగా ఏం ఉండాలా? నీరు అనేటువంటిది ఉండాలి. నీరు లేకపోతే ఏ ప్రాంతమైనప్పటికీ కూడా కరువు దేశముగా, కరువు కాలంగా అది మారిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా నీరు అనేటువంటిది ఉండాలి. అయితే అబ్రహాము చూడండి, అబ్రహాంలో ఉన్నటువంటి ఆ గొప్పతనము ఇంచుమించి 7 బావులు తవ్వించాడు అబ్రహాం. ఆ బావులను తవ్వించాడు. ఇదిగో మన ప్రాంతవాసులందరూ కూడా ఎటువంటి ఆకలితో, కరువుతో అలమటించకూడదు, వారి దాహాన్ని తీరిపోవాలి, సస్యశ్యామలుగా ఉండాలని అబ్రహాము తవ్వించాడు. ఆ బావులను తవ్వించాడు దేవుడు. కానీ ఏం చేశారట? ఫిలిస్తీయులు దాన్ని పూడ్చివేశారు. అక్కడ రాయబడిన మాట, అబ్రహాము తవ్వించిన బావులన్నింటినీ కూడా ఏం చేశారట? మూసేశారట, పూడ్చివేశారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ బావిలో ఉప్పుకుతున్నటువంటి జలము అనేటువంటిది దేవుని యొక్క సువార్తకు సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జీవజలములు, దేవుని యొక్క సన్నిధికి ముఖ్యంగా ఈ యొక్క నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. కాబట్టి ఈ నీరు అనేటువంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ విధముగా ఈ దినాల్లో కూడా ఆనాటి మిషనరీలైనటువంటి వారు, ఆనాటి గొప్ప గొప్ప దేవుని సేవకులు అయిన కనబడుతున్నటువంటి వారు అనేక మంది ఈ నీటి కొరకు ప్రయాసపడి బావులుగా తవ్వి ఆ నీటిని సర్వలోకానికి కూడా అందిస్తే ఫిలిస్తీయులు ఏం చేశారంట? బావులు మూసేశారంట. ఈ దినాల్లో అదేవిధంగా సువార్తను ప్రకటించకూడదు అని చెప్పేసి సువార్త తలుపులు మూసేస్తా ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ దినాల్లో భయమే, ఏ గ్రామానికి వెళ్ళినా భయమే, ఏ ఊరికి వెళ్ళినా భయమే. సువార్తను చెప్పకూడదు అని చెప్పేసి మొత్తం అందరూ కూడా మమేకం అయిపోయి సువార్తను ప్రకటించుకుంటా మూసివేస్తూ ఉంటారు. ఈ బావులు మూసివేసినట్టు. ఈ బావులు ఎలాగైతే మూసివేశారో, అబ్రహాము తగినటువంటి బావులు ఇస్సాకు ఏ విధంగా పూడ్చివేశాడో, ఫిలిస్తీన్లు ఏ విధంగా పూర్తి చేశారో అదే విధముగా ఈనాటిలో కూడా అధికారులు, నాయకులు సంఘాలను ముగించేస్తూ ఉంటారు, సంఘాలను కూలగొడుతూ ఉంటారు, సువార్తను ప్రకటించుకుంటా ఆ బావులు మూసేస్తూ ఉంటారు. ఆ బావి నీరు తాగితే ఆ దాహం తీరుతుంది కదా, జీవితాలు మార్చబడతాయి కదా, పచ్చబడుతుంది కదా. కానీ వేరేటువంటి దేవుని బిడ్డరా, నిజంగా బావులు ఆ యొక్క ఫిలిస్తీన్లు మూసేస్తూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రాకారాలు పాడైపోయినప్పుడు ఒక్కడొచ్చాడు. ఎవరు? నెహమ్యా వచ్చాడు కదా. అలాగే తన ప్రజలు బంధించబడినటువంటి స్థితిలో తన యూదా ప్రజలందరూ కూడా నాశనం అయిపోవలసినటువంటి స్థితిలో ఒక ఆమె లేచింది. ఎవరామె? ఎస్తేరు. తన ప్రజలు పురుకొల్పడానికి ఒక శాస్త్రి లేచాడు, ఎజ్రా. ఇలాగ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరిని దేవుడు లేపాడండి, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించాడు. అలాగే సర్వ మానవాళి రక్షణార్థమే దేవుడు ఒకరిని పంపాడు. ఎవరంటే ఆయన? యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఇక్కడ ఫిలిస్తీయులు బావులను మూసేశారు.
ఫిలిస్తీన్లు బావులను మూసేసినప్పుడు అలా దాన్ని తవ్వించినటువంటి వాడు ఒక్కడొచ్చాడు. ఎవడు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వచ్చాడు. ఏ బావులైతే ఫిలిస్తీన్లు ఆ గెరారులో ఉన్నటువంటి వారు మూసివేసినారో అవే బావులను మరలా తవ్వించారు. తవ్వించినప్పుడు చూడండి, ఇప్పుడు తవ్వించిన తర్వాత ఆ నీరంతా కూడా ఉబుకుతూ ఉంటున్నప్పుడు, ఆ నీరంతా కూడా ఉబుకుతూ ఉంటున్నప్పుడు అక్కడ చూడండి 20వ వచనము, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అని పేరు పెట్టాడు. ఇప్పుడు నీళ్లు ఉబ్బుతున్నాయి బావిలో నుంచి, వాటర్ సమృద్ధిగా వస్తుంది. వచ్చినప్పుడు పరిగెత్తుకొని వచ్చేసారంట. ఏమంటున్నారు ఇప్పుడు? ఈ నీరు అది అంటే కష్టపడి తవ్వించింది మర్చిపోతూ ఉంటారు కదా, అది మర్చిపోయి ఈ నీరు మాది ఏమంటే. చాలా మంది ప్రారంభంలో ఉన్నటువంటి ప్రయాసం మర్చిపోతూ ఉంటారు. అభివృద్ధి చెందిన తర్వాత వారు ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏమంటారు? ఇందులో మాకు భాగం ఉందంటారు కదా, మాకు ఈ ప్రాపర్టీలో మాకు భాగం ఉందంటారు. దాన్ని కాపాడరు, దాని గురించి ఏ విధమైనటువంటి సమర్పణ వారు చేసుకోరు, త్యాగపూరితంగా వారు ఉపయోగపడరు, ఏ పనులు చేయరు. లాస్ట్ వచ్చి ఏమంటారు? ఈ ప్రాపర్టీలో మాకు భాగం ఉందండి అంటారు కదా. అవి ఏవైనా సరే, గృహాలకు కావచ్చు, సంఘాలే కావచ్చు, కాబట్టి డెవలప్మెంట్ చేసుకునేటువంటి స్థితిలో ఈ నీళ్లు తగ్గించాడు ఇస్సాకు. ఇప్పుడు గెరారు కాపర్లు వచ్చి ఏమంటారు? ఈ నీరు మాదే అంటారు. అక్కడ జగడం కొడతా ఉంది. ఆ జగడానికి ఏషెకు అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జగడము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హిస్టరీలోనే లేదు. హల్లెలూయా. జగడాలు పుట్టించడం అనేటువంటిది, ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టడం అనేటువంటిది, సంఘాలలో చిచ్చు పెట్టడం అనేటువంటిది, కుటుంబాలను పాడు చేయడం అనేటువంటిది ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి కనబడదు. హల్లెలూయా. ఆయన బాగు చేసేటువంటి దేవుడు, ఆయన కట్టేటువంటి దేవుడు, ఆయన నిలబెట్టేటువంటి దేవుడు. ఆయన అసలు జగడం రావడానికి, గొడవలు రావడానికి, జగడాలు కలగడానికి గల ప్రధాన కారణం ఏంటట? సామెతల గ్రంథము జ్ఞానైనటువంటి సొలొమోను అక్కడ రాసుకున్నాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును. కాబట్టి గర్వం వల్ల ఏం పుడుతుందట? మూల కారణం ఏంటంట? జగడం రావడానికి గల కారణం గర్వం అంట. జగడాలు సృష్టించడానికి ఇప్పుడు మన దేశాలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద దేశాలు. ఇప్పుడు అమెరికా ఏమంటుంది? ఎవడైనా నోరు మూసుకుని ఉంటారు, ఎందుకంటే నా దగ్గర పెద్ద పెద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నాయి, దాంతో నేను ఏదైనా చేసేస్తాను, నా దగ్గర ధనం ఉంది. అలాగే ఇంకొన్ని దేశాలు, ఆ కొరియా కావచ్చు, ఇంకొన్ని చైనా కావచ్చు, కొన్ని దేశాలు వారు ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి అణ్వాయుధాలను బట్టి, వారికి ఉన్నటువంటి యుద్ధ సామగ్రిని బట్టి ఏమంటున్నాయి వారు? ఇదిగో వారి గర్వాన్ని బట్టి వారు జగడాలు సృష్టిస్తూ ఉంటూ ఉన్నారు కదా. ఏదో రకంగా మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, ఈ నీరు మేము వదలమంటే వదలం, ఈ ప్రాంతం మాది అంటే అది అన్యాయంగా తీసుకోవడం, అన్యాయంగా ఆక్రమించుకోవడం, ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? గర్వం వల్ల వస్తున్నాయి. అలాగే ఇంట్లో బాగానే ఉంటాము, ఒక్కొక్కసారి పక్క ఆమె ఏం చేస్తూ ఉంటుంది?
రోజుకి చెత్తల బండి వచ్చినా, చెత్త బొట్లు వచ్చినా సరే ఏం చేస్తా ఉంటది, ఆ చెత్త తీసి అక్కడ వేసేస్తా ఉంటుంది, అది ఇంటి ముందు వేసేస్తా ఉంటుంది. అమరావతిలో ఏం చేస్తా ఉంటుంది, కర్ర పెట్టి తోసేస్తా ఉంటుంది కదా, చిన్న చిన్నవి. కారణం ఏంటి అంటే వీళ్ళందరూ మా కోల్పోలే, ఆ ప్రెసిడెంట్ మావోడే. కోరుండి ఈ జగడాలు అనేటువంటివి కర్మము ద్వారా ఈ జగడాలు పుడతా ఉంటాయి. నాకేంటిలే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ధనం ఉంది, నేను ఏదైనా చేసేయగలను అనేటువంటి ఒక గర్వము ద్వారా ఈ జగడం అనేటువంటిది పుడుతుందట. కానీ మనం చూస్తున్నటువంటి యేసయ్యలో ఆయన జగడమాడడు. హల్లెలూయా. ఆయన కేకలు వేయడు. ఆయన జగడమాడేటువంటి దేవుడు కాదు. సామెతల గ్రంథంలో మరొక మాట చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తే, దాని ముందు 26వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయము 26వ అధ్యాయము 17వ వచనం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడు. ఏమంటే మొన్న వచ్చిన ఒక టీవీ లో రోజు చూసారన్నమాట. ఒక ఆవిడ ఒక కుర్రాన్ని, చిన్నపిల్లని ఎత్తుకొని తల్లి కొడుకు రోడ్డు మీద వెళ్తున్నారు. వెళ్తూ ఆ పక్కన ఒక కుక్క ఉంది. ఆ కుక్క కూర్చొని చూస్తా ఉందన్నమాట. ఈ అనంత ప్రేమ వెళ్ళినటువంటి ఏం చేసిందంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కని జాగ్రత్తగా రానిపుతా ఉందన్నమాట. రానిపుతా ఒక నిమిషం పాటు బాగానే ఉంది. వెంటనే ఆమె చేరుకున్నటువంటి కండంతా పీకేసింది. తను చేరుకున్నటువంటి కండ, ఇంత కండ పట్టుకో లాగేసింది. అది చూసాను నేను. ఈ జగడమానంలో ఎటువంటి వాళ్ళంతా ఏమంటే జగడము లేనటువంటి వారు ఎటువంటి వారు అంటే అక్కడ ఉన్నటువంటి కుక్క దగ్గరికి వెళ్ళి ఆ కుక్కని నువ్వుతారంట. అంటే వాడు చెవులు పట్టుకుంటారంట. అంటే కోరుండి గొడవకు వెళ్ళనమాట. కోరుండి గొడవలు సృష్టించడం, కోరుండి ఆ గొడవలు అనేటువంటివి పెట్టడం. ఏ గొడవ లేకపోయినా ఆ గొడవలు సృష్టిస్తూ ఉంటారు అన్నమాట, ఏదో రకంగా. అటువంటి గొడవలు జగడమాడేటువంటి వారితో మనం సంగత్యం చేస్తానంట. ఆ కుక్క చెవులు పట్టుకున్నట్టుందంట. ఆ కుక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుంది? అరుస్తుంది, కరుస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది. ఇంకా వాటిని కానీ ఎవరినైనా మనం ఏమైనా కలిపామంటే ఇంకా వాడి నోట్లో నుంచి అనర్గళంగా సంస్కృతమే వచ్చేస్తుంది కదా. ఇంక బూతులు మాట్లాడు. ఆ జోలికి వెళ్ళామనుకో, ఇంకా జగడంలో వాడి నోట్లో నుంచి ఎన్ని బూతులు వస్తాయో, ఎన్ని తిట్లు వస్తాయో, అదేమో క్రైస్తవులుగా మనకి వచ్చారావా రావు. కొంతమంది ఫ్లోలో వీళ్ళు కూడా మాట్లాడేస్తూ ఉంటారు కదా. క్రైస్తవులే కానీ వీళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తారు కదా. ఈ జగడాలు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వారు బాగానే రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు అడిగిపోయిన రికార్డులు వాళ్ళు పెడతానే ఉంటారు. ఆ కుక్కలాగా వాళ్ళు అడుగుతానే ఉంటారు. మనకేమో ఆ మాటలన్నీ కూడా హృదయమనే పాత్ర మీద దేవుని వాక్యం రాసుకోం, కానీ వారు అన్న మాటలన్నీ మనం రాసుకుంటాం, గుర్తు పెట్టుకుంటాం. రాత్రులు నిద్ర పడతాం, 2 రోజులు నిద్ర పడతాం, 3 రోజులు నిద్ర పడతాం. ఇంకా అక్కడి నుంచి టెన్షన్, అక్కడి నుంచి బీపీ, అక్కడి నుంచి షుగర్, ఏమంటే ఇవన్నీ కూడా ఏమైపోతా ఉంటే పెరిగిపోతా ఉంటాయి. అందుకే జగడమాడేటువంటి వారి జోలికి మనం వెళ్ళకూడదు. మన జగడాలు ఏ విధంగా జగడాన్ని రేపాలా, ఏ విధంగా గొడవ రేపాలా, చిన్న దాంట్లో అదే అనవసరంగా ఇది కట్టకూడదు,
ఈ రోడ్డు మీదకి రాకూడదు, ఇక్కడ మన వాహనం పెట్టకూడదు, ఇటువంటివన్నీ తెలుసు. కానీ తెలుసుంటే ఇక్కడ ఎవరేం చేస్తాడో చూద్దాం, ఎవరైతే తీసుకుంటాడో చూద్దాం అని కోరుండి జగడాలు సృష్టించేటువంటి వారుగా చాలా మంది ఈ దినాల్లో ఉంటూ ఉన్నారు. లేనటువంటి దేవుని బిడ్డరా, అటువంటి జగడమాడేటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి వీల్లేదు. అలా జగడమాడేటువంటి దగ్గరికి వెళ్తే ఇది ఒక కుక్క, దారి పక్కన ఉన్నటువంటి కుక్క చాలుక చెవులు ఏం చేస్తుంది? కుక్క చెవులు పట్టుకుంటే మాట్లాడితే పట్టుకొని చూడండి, అప్పుడు టీవీలోకి వచ్చేస్తారు, ప్రాక్టికల్ లోకి. ఏమంటే ఏమవుతుంది? పట్టుకొని చూస్తే అరుస్తుంది, తర్వాత కలుస్తుంది. ఇంకా మన పాటలు మనం పడాలి. ఆయన పొట్టు చుట్టూ గుర్చుతాడో, ఎలా గుర్చుతాడో, ముందు గుర్చుతాడో, ఎన్ని గుర్చుతాడు, ఇంకా మన ఇష్టమే, ఆ డాక్టర్ గారి ఇష్టమే. కాబట్టి జగడగొండి గారితో మనము ఉండడానికి లేదు. అలాగే వాక్యం, ఇంకో వాక్యం చెప్తూ ఉంటుంది చూడండి. ఒకటి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో కూడా జగడగొండితో కాపురము చేయడం కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విన్నటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో జగడగొండితో కాపురము చేయడం కంటే అరణ్య భూమిలో జగడగొండితో కాపురం చేయగలరు. చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి ఏం చేయాలా? వారికి జాగ్రత్తగా వారికి ప్రేమ చూపించి వారిని వారి యొక్క ఆహారం కొరకు, వారి యొక్క స్థితిగతుల కొరకు కనుక్కొని వారితో కలిసి భోజనం చేసి వారితో చక్కగా ప్రేమతో ఉంటారు. కొంతమంది పురుషులు ఇంటికి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు కదా. కొంతమంది మగవాళ్ళు ఇంటికి వెళ్ళాలంటేనే భయం. ఇంటికి వెళ్ళగానే మొదలు మీ అమ్మ చూసారా ఏం చేసిందో, మీ నాన్న చూసారా ఏం చేసాడో, ఇవి మొదలు పెడతా ఉంటారు. ఏదో రకంగా మనశ్శాంతి లేకుండా చేయడం కోసం. చాలా కాలం క్రితం నేను ఒక వృత్తాంతాన్ని చెప్పాను. ఒక ఇద్దరు భార్య భర్తలు చక్కగా ఉడంపార్క్ వెళ్ళడానికి సిద్ధపడి ఉడంపార్క్ వెళ్ళారంట. చక్కగా వెళ్ళి ఉడంపార్క్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట. అక్కడ చక్కగా కట్ చేసినటువంటి ఉంటాయి కదా ఈ ఎనిమల్స్ బొమ్మల్లాగా, ఈ గడ్డి క్రాప్ అంతా ఈక్వల్ గా గోడల్లాగా వాళ్ళు చక్కగా కట్ చేస్తారు కదా. కట్ చేసినప్పుడు భర్త అన్నాడంట, అబ్బా ఎంత బాగా కట్ చేశారో, ఇవి ఎంత బాగా మిషన్ తో కట్ చేశారో అన్నాడు. అప్పుడు భార్య అన్నదంట, మిషన్ తో కాదండి, కత్తిరితో అయి ఉంటది అన్నది. భర్త అన్నాడంట, కత్తిరి కాదే, మిషనే, లేకపోతే ఎంత బాగా ఎందుకు వస్తుంది అన్నాడు. లేదండి, ఒక వ్యక్తి జాగ్రత్తగా నిలబడి కత్తిరితో జాగ్రత్తగా కట్ చేస్తేనే ఇలా వస్తుందండి అన్నది. ఇంకా అక్కడ మొదలైంది. మిషనా? మిషన్ కాదు, కత్తిరి కాదు, మిషనే. ఇంకా అక్కడి నుంచి చిన్నది పెద్దదైపోతున్నారు. మిషన్ కాదు కత్తిరి కాదు మిషన్ కత్తిరి మిషన్ అనుకొని ఏదో రోడ్డు మీద తిట్టుకుంటూ పరిగెత్తుకుంటూ ముందు నేను చెప్పానా కత్తిరి అని అంటే, లేదు మిషన్ అని చెప్పేసి ఆ లాభం ముందు పరిగెడుతున్నాడు అంటే. ఆయన పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే జూ పార్క్ లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ తిట్టుకుంటూ ఆ తిట్టుల్లోని ఆ గొడవల్లోని ఏమంటే ఆ దారిని మర్చిపోయారు. కత్తిగా మిషన్ అనుకుని వారు వెళ్ళిపోయారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పానా అని కనపడుతుందండి ఆవిడ. నేను చెప్పానా కత్తిరని అంటున్నాడు అంటే, కాదే బాబు అది మిషనే అంటున్నాడంట. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడంట. అప్పుడే ఆహారం వేయడానికి సింహం బోన్ తీసాడంట. అరే బాబు నేను చెప్పాను కదా మిషన్ అనుకొని ఆవిడికి భయపడిపోయి వెళ్ళిపోయి సింహాలలోకి వెళ్ళిపోయాడంట. పక్కన ఎవరున్నాడంట? పక్కన ఏముంది? సింహాలలో పక్కన సింహం ఉంది. సింహానికి కూడా భయపడాలి.
ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికి? అలా ఆవిడకి భయపడిపోతున్నాడు. కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే అలాగే భయపడిపోతారు. అమ్మ బాబో ఇంటికి వెళ్తే నా పొర తినేస్తుంది అమ్మ. ఏమండి నీ భర్తని ఏమండి ప్రేమగా చూసుకోవడం నీకు కావాలి. తర్వాత బాధపడతా ఉంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డగా జగడాలు అనేటువంటివి ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము అందరికీ తెలుసు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన యొక్క భార్య ఎవరండి అబ్రహాం భార్య? శారము గారు కదా. అబ్రహాము భార్య అయినటువంటి శారము గారు ఒక తప్పిదం చేశారు. ఏంట పొరపాటు అంటే, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో మీరు గర్భఫలం పొందుకోబోతూ ఉన్నారు, మీకు వాగ్దాన పుత్రుడు పుట్టబోతూ ఉన్నాడు, ఇదిగో మీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నేను అభివృద్ధి చేయబోతున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పటికీ కూడా శారమ్మ గారు విశ్వసించకుండా ఒక తప్పటడుగు వేశారు. ఏంట తప్పటడుగు? తప్పటడుగు వేశారంటే, మనకు వారసులు లేరు, మనకి ఇంత పెద్ద ఆస్తికి వారసులు అనబడినటువంటి వారు ఎవరు లేరు, కాబట్టి మనకు ఒక వారసులు కావాలి, మనకు ఒక బిడ్డ కావాలి అని చెప్పి దేవుని వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టి అపనమ్మకంతో అవిశ్వాసంతో వారు ఏం చేశారు అంటే శారమ్మ గారు తొందరపడ్డారు. ఏమని? ఇదిగో హగరు అనబడుతున్నటువంటి నా దాసి ద్వారా నీ ఒక గర్భఫలం నీవు పొందుకోవాలి. ఆ హగరు ద్వారా నీవు ఒక గర్భఫలం పొందుకున్నట్లయితే వాటిని మనం పెంచుకొని వాటి ద్వారా మనం మన యొక్క ఆస్తికి వారసులుగా చేద్దామని చెప్పి ఒక తప్పటడుగు శారమ్మ గారు వేశారు. ఎప్పుడైతే ఆ తప్పటడుగు దేవుని యందు నిరీక్షించక, దేవుని యందు విశ్వసించక, దేవుని యందు ఓపికతో కనిపెట్టుకోలేక వారు వేసినటువంటి తప్పటడుగు ద్వారా ఇప్పుడు హగరు ఒక బిడ్డని కన్న తర్వాత శారమ్మ గారి యొక్క మాటలు ఒకసారి చూడండి. ఆది కాండము 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు సారాయి ఏంటమ్మా, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని అయితే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో. ఇప్పుడు సారా ఏమంటుందంట? నా ఉసురు నీకు తగులుగాక అంటుంది. ఎవరి ఉసురు ఎవరికి తగలాలా? ఏమంటే అసలు కర్మక్రియ ఎవరు? శారమ్మ గారే. చేసిందంతా చేసి ఇప్పుడు అంటుంది. ఎవరితో అంటుంది? అబ్రహాంతో అంటుంది. అబ్రహాం ఇప్పుడు 2 పూజారు ఎప్పుడు మచ్చ ముందు చూస్తున్నాయి, అనక్షంతో పోయి మాట్లాడలేడు. నా ఉసురు నీకు తగులు అంటుంది. తప్పేమో ఈవిడే చేసింది. ఇప్పుడు నా ఉసురు నీకు తగులును. చాలా మంది సహోదరులు బాధపడుతూ ఉంటారు, భర్తను పట్టించుకోరు. భర్త భోజనం నీకు ఈ సెల్ ఫోన్ వచ్చాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నువ్వు ఆ టైంకి ఫోన్ చేసి అయ్యా భోజనం చేసావా అంటే ఎంత పొంగిపోతాడు మీ ఆయన. గంటలు అన్నసూపడంతా మాట్లాడండి, అదేమో ఇదేమో ఆ పెళ్లి ఈ పెళ్లి గురించి మాట్లాడండి అంటే ఇంతసేపు మాట్లాడతారు. ఆ టైం కోసం ఏమయ్యా తిన్నావా? నువ్వు ఇంటి దగ్గర రాగానే ఆ పెట్ట తినేస్తాను తినేది కాదు,
ఏమమ్మా తిన్నావా అని మీ ఆవిడ ఎప్పుడు అడుగుతావా? నువ్వు తిన్నావా, నీకు సరిపోయిందని అడుగుతావా? నువ్వు ఫోన్ చేసి అయ్యా నువ్వు ఫోన్ చేసావా, అయ్యా 9 అయిపోయింది, 8 అయిపోయింది, ఇంకా రాలేదు ఏంటని అడుగుతావా? ఆ ప్రేమతో భోజనం పెట్టి ఆయన దగ్గర నువ్వు కూర్చుంటావా? కాసేపు కూర్చొని మాట్లాడతావా? కష్టం వచ్చిందని నువ్వేమి భయపడకయ్యా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ప్రార్థన చేద్దాం, ప్రభు విడిపిస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ఇటువంటి మాటలు నీవు మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడవు, ఎప్పుడు ప్రేమతో ఉండవు. ఆ పొయ్యి మీద పెట్టుకొని తినయ్యా అంటావు, ఆ వచ్చిన సీరియల్ ముందు కూర్చుంటావు. ఇవన్నీ చేస్తా ఉంటే లాస్ట్ మళ్ళా పైపేసి అంటారు ఏమని, నా ఉసురు నీకు తగులును అంటారు. ఏమంటారు? నా ఉసురు నీకు. మొదట్లో నీ భర్తను ఏ విధంగా ప్రేమతో చూసుకోవాలో నీవు చూసుకోవు. నీ భర్తను గాలి వదిలేస్తా, తింటాడులే, వస్తాడులే, పోతాడులే, ఫస్ట్ వచ్చినప్పుడు తెస్తాడులే, ఏం తెస్తాడు? జీతం. ఈరోజు పోయినటువంటి దేవుడు బిడ్డగా ఆ తర్వాత నా ఉసురు నీకు తగులంటే ఏంటి ప్రయోజనం? ఆ రోజు ఏర్పడినటువంటి జగడము ఏమండి, ఆ రోజు ఏర్పడినటువంటి జగడం ఈ రోజు వరకు కూడా. అక్కడ పుట్టినటువంటి కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు సంతతికి, ఇస్సాకు సంతతికి నేటి వరకు కూడా వైరమే. ఇస్సాకు యొక్క సంతతి ఇశ్రాయేలు ప్రజలు, యోధా మనమందరము కూడా ఇష్మాయేలు అనే సంతతి. ఎవరు? కదా ముస్లిం. ఎంతవరకు ఇప్పటి వరకు కూడా జగడమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఎప్పుడు కూడా జగడాలు జరగడానికి మనం తావివ్వకూడదండి, గొడవలు రావడానికి మనం తావివ్వకూడదు. అన్నిటికీ కూడా మన ప్రభువే ఉంటున్నాడు. నిజంగా అబ్రహాముది నీతి యథార్థత కలిగినటువంటి హృదయం. మరి మీరు నీతి యథార్థత కలిగినటువంటి హృదయం కదా, పాస్టర్ గారు మరి ముందెందుకు అలాగే వెళ్ళిపోయాడు అని చెప్పి అనొచ్చు కదా. అంత తప్ప అంత మా ఆడవాళ్ళ మీద తోసేస్తున్నారు శాలం మీదే, మరి అబ్రహాం బుద్ధి ఏమైందని అడగవచ్చు. అంటే ఆ టైంలో అబ్రహాం కూడా తప్పడు చేసినట్టే, దేవుడి మీద ఆధారపడి దానికి విననల్లకుండా ఉంటే ఎంతో బాగుంది కదా. ఏమిటువంటి ఏం పెట్టారా? అసలు అబ్రహాము నీతి యథార్థత గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకి ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరు? లోతు. ఆ సహోదరుడు వారిద్దరి యొక్క ఆస్తులు కూడా ఎక్కువైపోయాయి, వారి పశువులు ఎక్కువైపోయాయి, వారి మందలు ఎక్కువైపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత మంద ఎక్కువైపోయిన తర్వాత ఏమవుతుందంటే గొడవలు పుడతా ఉన్నాయి. మంద ఎక్కువైపోతే గొడవలు, ఏదో చేతాడతారు కదా. ఇప్పుడు పశువులు కాపం దెబ్బలాడుకుంటున్నారు. చూడండి 16వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలం ముందు కనానీయులు పెలిచ్చీలు దేశంలో కాపురం ఉంటుంది. కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడట, మనం బంధువులకు కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతా నీ ఎదుటనున్నది కాదు కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీ ఎడమ తరచునకు వెళ్ళిన ఎడల నేను కుడి తరచుకును, నీ కుడి తరచునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తరచుకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. ఎంత మంచి హృదయం అండి. జగడము రావడానికి ఇష్టపడలేదు, అందుకే విశ్వాసులు తండ్రి అన్నారు. దేవుడు ఒకరిని కనపరుస్తాడా అంటే ఎప్పుడు కనపరుస్తాడు? హృదయాలను లక్ష్య పెడతాడు. నీ హృదయం యథార్థంగా ఉంటే అది లక్ష్య పెడతాడు, లక్ష్య పెట్టి ఇది కనపరుస్తాడు. ఇప్పుడు ఏ
లలిత జ్యువెలర్స్ ఉంది అనుకోండి, ఖజానా జ్యువెలర్స్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరు అన్నదమ్ములు నిలబడ్డారు అనుకోండి. ఇద్దరు అన్నదమ్ములు నిలబడి ఎవడైతే గంట సేపు, ఒక గంట టైం ఇస్తున్నాం, ఈ గంటలో ఖజానా జ్యువెలర్స్ లో కానీ లలిత జ్యువెలర్స్ లో కానీ వెళ్ళిపోయి గంట సేపట్లో ఎవరైతే బంగారాన్ని మూట కట్టుకుని వస్తారో వారిదే ఆ బంగారం అని చెప్పి ఎవరో ఇద్దరు అన్నదమ్ములో, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు అక్క చెల్లెల్లో మధ్యన పెట్టి ఇద్దరులో ఎవరు ఫస్ట్ వెళ్తారో మీరు చూసుకోండి అని అన్నారు అనుకో, ఏమంటారు? సరే అక్క నువ్వు వెళ్ళు అంటారా? సరే అన్నయ్య నువ్వు వెళ్ళు అంటావా? సరే తమ్ముడు నువ్వు వెళ్ళు అంటారా? ఎందుకంటే గంట సేపట్లో ఏం చేస్తావు నువ్వు? వడ్డాణాలు, లక్ష్మి నెక్లెస్లు మొత్తం అన్ని కూడా 4 బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోయి దాంట్లో వేసుకొని వచ్చేస్తాం. తర్వాత ఇళ్ళకి ఏం మిగులుతాయి? ఉప్పు పొడకలను, సౌగతులు మిగులుతాయి కదా. ఇక్కడ నా మాటలు ఎందుకు మాట చెప్తున్నానంటే, అబ్రహాము ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నాడు? లోతుకి ఇస్తున్నాడు, తమ్ముడికి ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో లోతు, మన ఇద్దరి మధ్యన గొడవ రాకు, జగడాలు రావడానికి వీల్లేదు. ఇదిగో మన పశువుల మందలు ఎక్కువైపోయాయి, మన దాసదాసులు ఎక్కువైపోయారు, మన ఆస్తిపాస్తులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీవు ఎటువైపు వెళ్తావో అటువైపు వెళ్ళు. నీవు కుడితోటి వెళ్తావు అనుకో, నేను ఎడమ తట్టు వెళ్ళిపోతాను. నువ్వు ఎడమ తట్టు వెళ్తావు అనుకో, నేను కుడి తట్టు వెళ్ళిపోతాను. చాయిస్ ఈజ్ యువర్స్. మొదటి చాయిస్ నీకే, నీ ఇష్టం. నువ్వు ఎటువైపు వెళ్తావో నీ ఇష్టమే అని చెప్తున్నప్పుడు ఆ లోతు అబ్బా, ఆ సుధమ గుమ్మర అప్పటికి ఇంకా అగ్నివర్షం కురవలేదు, అది పచ్చగా ఉంది, నదులన్నీ ఉన్నాయి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. లోతు ఆ ప్రాంతాన్ని చూసి నేను ఎటువైపు వెళ్ళిపోతాను అన్నాడు. అటువైపే వెళ్ళిపోయాడు. ఇటువైపు చూస్తే అంత అరణ్యము, అంత రాళ్ళు రప్పలు, గచ్చ పొదలు. అయినను సరే అబ్రహాం ఏం చేశాడు? ఇటువైపే వెళ్ళాడు. కానీ దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. హెబ్రీ పత్రిక వరకు కూడా, చివరి వరకు కూడా అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ లోతు ఎక్కడో ఆగిపోయాడు. లేనటువంటి దేవుని పిల్లల, జగడములు పుట్టించేటువంటి పనులు మనకి తగవు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్తలో మనం చదువుకున్నాము, ఈయన జగడమాడాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గుణములో, ఆయన హిస్టరీలో జగడమాడేటువంటి తత్వం ఆయనకి లేదు. రక్తపాతాలు గాని, యుద్ధాలు గాని, జగడాలు గాని, కొండలు గాని, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కాదు గాని, ఇటువంటివి ఏమీ లేవండి. ఇది నాలో చాలా మంది జగడాలు సృష్టించడానికి చూస్తూ ఉంటారు. భార్య భర్తల కాపురాల మధ్య చిచ్చులు పెడతా ఉంటారు, కుటుంబాల్లో చిచ్చులు పెడతారు, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. మంచి చేసుకోవాలి కదా అని చెప్పి చెప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అక్కడ అక్కడెక్కడ చెప్తా ఉంటారు. ఇలాగన్నాడు అని చెప్పి చెప్తూ గొడవలు పెట్టడానికి చూస్తూ ఉంటారు అండి. అది యేసయ్య బిడ్డల యొక్క లక్షణం కాదు. యేసయ్య బిడ్డల యొక్క లక్షణం కాదు. ఏమిటటువంటి దేవుని బిడ్డ, ఆయన గుణశీలత మనం అర్థం చేసుకోవాలి. ఆయన గుణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎటువంటి దేవుడో నీవు అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుడు, ఆయన గుణశీలత, ఆయన గుణంలో ఎక్కడ కూడా జగడం అనేటువంటిది లేదు. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గృహశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ
నీవేనయ్యా నీవులే నీలో కానే ఉండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ కొరేనా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా హల్లెలూయా ఆయన గుణశీలత వర్ణింపతరమా మహాగణుడంటే ఆయన జగడాలు సృష్టించేటువంటి దేవుడు కాదు జగడాలు సృష్టించేటువంటిది ఎవడు పని సాతాను పని సాతాను కుయుక్తులు సాతాను తంత్రాలు ఏమంటే వారు సాతాను రిప్రజెంట్ చేయండి వారి గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలను పాట పాడతాం వారి గుండె నిండా సాతాన్నే నింపుకుంటారు గుండె నిండా సాతాను ఉంటే కుట్రలు కుతంత్రాలే కదా తప్పని గుండె నిండా సాతానే కుట్రలు కుతంత్రాలే ఎప్పుడు ఎవరి మధ్యన ఏ నిప్పు రాజు పెడదామా అని చూస్తూ ఉంటారు గొడవలు పెడదామా అని చూస్తూ ఉంటారు ఇది దేవుని తత్వము కాదు ఇది దేవుని తత్వము కాదు యెషయా 700 సంవత్సరాల క్రితమే ప్రవచిస్తున్నాడు రాబోతున్నటువంటి మెస్సయ్య జగడమానడు హల్లెలూయా కేకలు వేయుడు అనేక మంది మన కుటుంబీకులు అనుకుంటాం ఏమంటే మా ఎవరి కుటుంబంలోనైనా చిన్న చిన్న సమస్యలు సాధారణమే ఆ ఓర్పు సహనాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నప్పుడు ఏమైనటువంటి దేవుని బిడ్డరా ఏదో రకంగా సాతాను జగడాలు సృష్టించాలి ఆ ఓర్పు సహనాన్ని దేవుడు ఇచ్చి నడిపించాడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఏమైనటువంటి దేవుని బిడ్డరా ఈ జగడాలు అనేటువంటివి ఉండడానికి వీలు లేదు ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారంట దయానంద్ అనేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడంట ఈ దయానంద్ అనేటువంటి స్నేహితుడు కోర్టులో మంచి ఉద్యోగం చేస్తున్నాడంట ఆ మంచి ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఈ దయానంద్ అనేటువంటి వాడికి ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు ఆ స్నేహితుడి పేరు కరుణాకర్ ఆ కరుణాకర్కి ఉద్యోగం లేదు పాపం ఉద్యోగం లేక తిరుగుతూ ఉంటున్నప్పుడు ఈ దయాకర్ అతని మీద జాలిపడి అతని మీద కనికరం చూపించి అయ్యో నా స్నేహితుడికి ఉద్యోగం లేదు అని చెప్పేసి అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి వారి కాళ్ళు వేళ్ళు పట్టుకొని వారికి రికమెండేషన్ చేసి వారిని చాలా బతికిలాడి మొత్తం మీద తన స్నేహితుడికి ఉద్యోగం వేయించాడంట ఈ కరుణాకర్ అనేటువంటి తన స్నేహితుడికి ఉద్యోగం వేయించాడంట ఉద్యోగం వేసిన తర్వాత వారిద్దరు జీవితాలు కూడా సాఫీగా సాగుతూ ఉన్నాయి వారిద్దరు జీవితాలు కూడా జాగ్రత్తగా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ ఉద్యోగం పొందుకున్నటువంటి వ్యక్తి కరుణాకర్ ఈ కరుణాకర్ కి ఒక కుమార్తె ఉందన్నమాట ఒక కూతురు ఉంది ఆ కూతురికి వివాహము నిశ్చయమైంది
వివాహం నిశ్చయమైన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తున్నారట, ఏమని? కరుణాకర్ కూతురికి పెళ్లి నీకు తెలిసిందా అని అడిగారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మాట, కరుణాకర్ కూతురు పెళ్లి నీకు తెలిసిందా అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? దయాకర్ని అడుగుతున్నారంట. ఇంటికి వచ్చిన తర్వాత మిత్రద్రోహి, నేను ఉద్యోగం చూశాను, నా పేరు మీద బతుకుతున్నాడు, వాడి కనీసం కూతురు పెళ్ళి అయితే నాకు ఒక మాట కూడా చెప్పలేదు, అందరికీ కార్డులు ఇచ్చాడు, నాకు ఒక కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పి తనలో తను బాధపడిపోతున్నాడు. వీడికి ఎందుకు ఉద్యోగం ఇచ్చాను, ఎందుకు వీడికి ఉద్యోగం వేయించాను, ఎందుకు వీడిని ఈ విధంగా నేను ఆదరించానని చెప్పి బాధపడిపోతున్నాడంట. బాధపడిపోతూ ఉంటే ఇక మనకి బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఉక్రోషం వచ్చినా ఉంది కదా మన ఆయుధం, ఏంటది? ప్రార్థన. ప్రభా కృతజ్ఞత లేదు ఆయన, ఉద్యోగం చూసాను అయినా కృతజ్ఞత లేదు వీళ్ళకి. ఆ పెళ్లి రోజు పెద్ద వర్షం పడిపోవాలి దేవా, ఆ పెళ్లి రోజు పెద్ద వర్షం పడిపోవాలా, వర్షం పడిపోయి ఆ పెళ్లికి ఆటంకాలు వచ్చేయాలా, అది కృతజ్ఞత లేదు, నువ్వు కృతజ్ఞత వాడికి మేలు చేయలేదా, నీకు కృతజ్ఞత చూపించడు అని చెప్పి ప్రార్థన చేసాడట. ప్రార్థన చేసినది ఇంకా వచ్చినటువంటి ఆ పెళ్లి రోజు వచ్చేసింది. ఆ రోజు వివాహం కొరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు ఉదయాన్నే ఇంటి ముందు కై 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 అని కారు హార్న్ కనబడతా ఉందంట. కారు హార్న్ కనబడతా ఉంటే ఎవడ కారు హార్న్ వేస్తున్నాడని చూస్తే తన స్నేహితుడు కరుణాకర్. అరే దయానంద, ఇంకా నువ్వు అలాగున్నావు ఏంటో, నువ్వు తయారవ్వలేదు ఏంటి, పెళ్లికి వెళ్ళిపోదామే కదా కారు వేసుకొచ్చాను, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి అన్నాడట. ఎవడొస్తాడో నీ పెళ్లికి, ఎవరికి చెప్పవని వస్తాను, కార్డు అందరికి ఊరందరికి పంచావు కానీ కార్డు ఇచ్చావు నాకు, మిత్రద్రోహి, కృతజ్ఞత లేనోడా, ఆడ ఈడ ఊడ ఆడ గాడ ఉంటాయి కదా డాభాష, ఆ డాభాష అన్ని వచ్చేసినాయి అంట. ఎవరి మీద మా ఆయనకి ఎక్కడేస్తున్నాడని ఆవిడ వెళ్ళి బయటకు వస్తున్నాను. ఏముండే ఆగండి డోర్ పారేసుకోకండి అన్నది. ఏ అంటే, అయ్యా నీ స్నేహితుడు కరుణాకర్ ఫస్ట్ కార్డు తీసుకొని మన ఇంటికే వచ్చాడు, అప్పుడు నువ్వు ఊర్లో లేవు, వేరే ఊరు వెళ్ళావు, నేను నీకు చెప్పడం నేను మర్చిపోయాను, కానీ ఫస్ట్ కార్డు మనకే ఇచ్చాను. ఈ రోజు కూడా ఫస్ట్ నేను ఎక్కించుకొని వెళ్ళిపోవాలనే తన కూతురుతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళి మొట్టమొదటిగా తీసుకెళ్ళాలని నీ ఇంటికి వచ్చాడు అన్నప్పటికీ నోరు మూసేసుకొని మళ్ళా టీవీ తగ్గదు కదా, ఈ గర్వం ఉన్న టీవీ తగ్గదు, మళ్ళా అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయి వెనకాల వస్తానని చెప్పి ఈ కరుణాకర్ కారులో వెళ్ళాడంట. లాస్ట్ లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఆ కరుణాకర్ చెప్పాడంట, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము నా స్నేహితుడే, దయానంద్ అనేటువంటి నా స్నేహితుడు వల్లే నేను ఈ రీతిగా బతుకుతున్నాను. ఉద్యోగం లేకుంటున్నప్పుడు నాకు ఉద్యోగం వేయించాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు, నాకు సహాయకుడిగా ఉన్నాడు నా ప్రియ స్నేహితుడు దయానంద్ అన్నప్పుడు, దయానంద్ కలంలో నుంచి నీవయ్యో నా స్నేహితుడు నేను తప్పుగా అర్థం చేస్తున్నాను, కృతజ్ఞత లేనోడు అని అనుకున్నాను, వాడి మీద గొడవ పడాలనుకున్నాను, వాడి గురించి తప్పుగా ప్రార్థన చేశాను అని చెప్పి అనుకున్నాడంట. ఇక పిల్లంతా కూడా చక్కగా అయిపోయింది, ఆడంబరంగా అయిపోయింది. ఓ అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, టైం 4 అయిపోయింది, ఎక్కడెక్కడ చక్కెర పడ్డారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడెక్కడ చక్కెర పడ్డారు. ఇప్పుడు స్నేహితుడు కదా, సరేనా నేను వెళ్ళి వస్తానని చెప్పేసి అప్పుడు బయలుదేరి
బయలుదేరాడంట. ఎవడు? దయానంద స్నేహితుడు. ఇక దయానంద స్నేహితుడు దారి మధ్యలోకి వచ్చాడంట. మొదలైపోయింది. ప్రార్థన చేశాడు కదా, మరి ఏం మొదలైపోయింది? ఏం మొదలైంది? భీకరమైన వర్షం మొదలైపోయిందంట. ఇంక చూడు, ముందు ఏమీ లేదు, వెనకాలేదు, మధ్యలో దిగబడిపోయింది ధైర్యం. అక్కడ బతుకు జీవుడా అని చెప్పి డోర్ తీసుకుని బయటకు వెళ్ళి ఒళ్ళంతా మొత్తం అయిపోయిందంట. తడిసిపోయాడంట. ఆ కింద ఎత్తి ఎత్తి ఎత్తలేక చేస్తా ఉంటే అప్పుడు గుర్తొచ్చిందంట, అయ్యో నా స్నేహితుడి గురించి నేను తప్పుగా ప్రార్థన చేశాను, అది నన్నే కొట్టింది కదా. ఇతరుల గురించి మనం ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా ప్రార్థన అంతకన్నా చేయకూడదు. చేస్తే చేస్తే అది మనమే కొడుతుంది. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఇక పశ్చాత్తాపడి ఇంటికి వెళ్ళిపోయాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, తొందరపడి నోరు పారేసుకోకూడదు. జగడాలు సృష్టించడానికి అది కారణము కాకూడదు. గొడవలు సృష్టించడానికి అది కారణము కాకూడదు. వాక్యం చెప్తుంది, వినుటకు వేగిరపడువారుగా ఉండాలంట. మాట్లాడడానికి నిదానించాలి. నువ్వు మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా నువ్వు నిదానించాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవుని పరిచర్య చేసేటువంటి వారికి, నడిపించేటువంటి వారికి, సంఘ ప్రెసిడెంట్స్ కి, సెక్రటరీస్ కి, లేకపోతే కార్యభారం కలిగినటువంటి వారు అందరికీ కూడా అపోజినటువంటి పౌలు గారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు ఆయన. మొన్న మధ్యన టీవీలో లోదరన్ సంఘాల వారు కొట్టుకుంటున్నారు, ఫిల్టర్ పట్టుకుంటున్నారు. పాస్టర్లోని డెక్కన్ బోర్డులోని ఈ పక్కన ఫిల్టర్ పట్టుకుంటున్నారు, ఆ పక్కన ఫిల్టర్ కొట్టుకుంటున్నారు అన్నమాట. ఎంత సిగ్గుచేటు అంటే దేవునికి అవమానం కదా. జగడాలు వద్దు చెప్పేటువంటి మనమే జగడాల్లో ఉంటే ఎంత అవమానం అండి. తిమోతి పత్రిక చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని అనగా పరిచర్య చేయాలని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుకున్నాడన్న మాట నమ్మదే. పరిచర్య చేయడం అంటే అది దొడ్డ పని అంట. అది పెద్ద పని, కష్టమైనటువంటి పని, అది గొప్ప పని. అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలంట? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనాను తన ఇంటి వారిని ఎలా లేకపోయినా అతడు దేవుని సంఘమును ఎలా పాలించును? అతడు గర్వాతుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకూడనట్లు సంఘములకు వెలుపట వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఇవి రూల్స్ ఉన్నాయండి. పరిచర్య చేయాలా? అధ్యక్షుడు అవ్వాలంటే నీ ఇంటి వారిని బాగుగా వేయాలా? నీవు మద్యపానంగా ఉండకూడదు, జగడబొట్టిగా ఉండకూడదు, కలహాలు సృష్టించేటువంటి వాడిగా ఉండకూడదు, ప్రెసిడెంట్ గారికి ఇతర భార్యలు అన్నట్టు ఉండకూడదు. ఏమంటే ఏకపత్ని పురుషులు కూడా నిందారహితులుగా ఉండాలా? ఇవన్నీ కూడా దేవుడు తన దాసుల ద్వారా రాయించినటువంటి ఆట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆ
జగడమాడేటువంటి స్థలానికి ఏమని పేరు పెట్టారట? ఏషెకు అని పేరు పెట్టారు. ఏషెకు అంటే జగడమాట. ఆ జగడం అనేటువంటి మన హృదయాల్లో తీసివేయాలని క్రైస్తవులను పడుతున్నటువంటి వారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకూడదు. గొడవలు పడి అనేక విధాలుగా గొడవలతో లేదా కొంతమంది ఉంటారు గొడవలు పెట్టడానికే చూస్తారు. లేని వార్త ఈరోజు చూసావా, మీ ఆయన బయట వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో తేవడానికి చూసారు అనగా మరి ఎవరో అని చెప్పి వెళ్ళిపోద్ది, అంతే చెప్పి వెళ్ళిపోద్ది, ఇంకెంత అయిపోయారు. కొంతమంది ఇదే పని జగడాలు సృష్టించడం. ఈయన జగడమాడడు. ఎవడండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసయ్య బిడ్డలుగా మనం ఉంటున్నాము. జగడాలు సృష్టించేటువంటి వారుగా ఉండదు. ప్రేమను పంచుతాం, కుటుంబాన్ని నిలవబెడదాం, భార్య భర్తలను కలుపుదాం, అన్నదమ్ములను కలుపుదాం, అక్క చెల్లెలను కలుపుదాం, అత్తా కోడల్ని కలుపుదాం. ఎప్పుడు కోడల గురించి నెగిటివ్ రిపోర్టే, అత్త గురించి నెగిటివ్ రిపోర్టే మాట్లాడేటువంటి వారి మాటలు ఏమిటువంటి దేవునికి బిడ్డలుగా ఆ రీతిగా మనం ఉండకుండా ఇదిగో ఇర్మియా గ్రంథం ఒక మాట చూసి ముగించుకున్నాం. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, నీవు దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుని విసర్జించడం వల్ల, ఆయన యందు భయభక్తులు లేకపోవడం వల్ల, ఇదిగో నీ చెడుతనం వల్ల ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. నీ ద్రోహము వల్ల నిన్ను గద్దించునని. మనం ఎవరికి ద్రోహం తలపెట్టకూడదు. జగడాలు పుట్టిస్తున్నామంటే వారికి మనం ద్రోహం చేస్తున్నట్టే. అలాగ చేస్తే దేవుడు నిన్ను గద్దించునని, ఆయన నిన్ను శిక్షించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈయన జగడమాడడు. ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు అలవాటు చేసుకొని ప్రభువులకు ఇష్టలుగా జీవిద్దాం. మొన్న మధ్యన ఇజ్రాయెల్ మధ్యన గాజా మధ్యన యుద్ధము చల్లారిందని చెప్పి మనం విన్నాం కదా. నిజంగా దేవునికి ఎంతో స్తోత్రాలు చెప్పాలి. మనం ఎప్పుడు వెళ్తామో ఎరుసలేము మనకు తెలియదు, కానీ ఇలా యుద్ధం జరుగుతూ ఉందనుకోండి, అక్కడ ఏమీ ఉండవు, గూడు తప్ప కదా. ఇప్పటికీ కొన్ని పోయాయి. దమస్కులో ఉన్నటువంటి మందిరాలు ఇవన్నీ కూడా పోయాయి. ఇంక రావడానికి బాంబులు వేసుకుంటా ఉన్నారు అనుకోండి. యేసుక్రీస్తు పుట్టిన స్థానము, కపెర్నహూము, ఇక్కడ తిరిగి అన్ని ఏమైపోతాయి, బాంబులు వేసుకుంటా ఉంటారు, అయిపోతా ఉంటాయి కదా. మనం సంవత్సరం దేవుడు కానీ రక్తపాతం జరగకుండా దేవుడు ఆ యుద్ధాల్ని ఆపాడు. యుద్ధాన్ని ఆపడం దేవుని యొక్క ప్రణాళిక అది. కాబట్టి జగడాలు సృష్టించేటువంటి వారుగా ఉండొద్దు, జగడగొండులుగా మనం ఉండొద్దు. దేవుడు తన కృప ద్వారా మనందరినీ ఆ గుణ సంపన్నుడైనటువంటి యేసయ్య మార్గంలో నడిపించును